హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షాప్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం బగర్లగుంటకు వచ్చేసినాము. ఇది పెన్నాబులం దగ్గర. ఇక్కడ వచ్చేసి మన ఏదైనా మొక్కులు ఉన్నప్పుడు ఆటలు కోసి అట్లా దేవరలాగా చేస్తుంటారు అనమాట. మనతో ఉన్నాడు సిజ్. పెద్ద నువ్వు ఎవరు ఫ్యాన్? అక్కినేని నాగేశ్వరరావు ఫ్యానా? నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టము. కాదు, ఏదైనా ఒక డైలాగ్ కొట్టు మన వాళ్ళ కోసం చెప్పు. ఏదన్నా నాగేశ్వరరావు అదే. తాగు చేయి మర్చిపోగలనా తాగని పోతావు, మర్చిపోతే తాగగలనా మరమని పోతావు. మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసుగా తింటే ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతకు పడదు, మనిషిగా తింటే అంత మట్టేనని తెలుసు, మాయే అని తెలుసు, తెలిసి వలసి వినపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. చూశారు కదా, ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్సే అంతా మటన్ అదే డిస్పాచ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. మీకు కూడా ఏదైనా మటన్ కోసం ఫంక్షన్ ఉంటే నాకు చెప్పండి, గ్యాంగ్ అంతా ఆడికే పంపిస్తా. సీ దట్ చూడండి. చూసారు కదా, ఈడైతే మనకి పిల్లల గ్యాంగ్ దొరికారు. నీ పేరే పేరు? తన్విత. నీ పేరు? మా లాస్య వచ్చి మంచి డాన్సర్. రే రాలే, నీ పేరు చెప్పరా? లోహిత్. మంచి డాన్సర్ ఇద్దరు. డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఒకటి తీద్దాము. డాన్స్ వేస్తారా? ఒకటి వేస్తారంట ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ బగలగుంటలోనే లక్ష్మీనరసింహస్వామి పందిని వేటాడి కుప్పలు వేసినాడు కురాకు. అది ఇక్కడే చాలా ఫేమస్. నేను అది చూపిస్తాను. అందులో మన వంట మాస్టర్ వచ్చినాడు, ఆయనతో ఒక మాట మాట్లాడదాం. చూశారు కదా, ఇక్కడ మన వంట వచ్చి మన గోబీ మల్లి అన్న చాలా అందంగా లేడని తలకాయ దుప్పుకుంటున్నాడు. పర్లేదు, బాగానే ఉన్నావు. ఊడిపోయిందని మనం ఏం చేయలేం, అప్పుడప్పుడు టోపీలు పెట్టి కవర్ చేయాలా. ఇక్కడ వచ్చేసి వంట మాస్టర్ ఆయనే. అన్న ఏమేం వండుతున్నావునా? మటన్ పలావ్ అని, బోటి, గోంగూర పచ్చడి, ఇంకా చికెన్. తర్వాత అన్న ఎంత అన్నారు? అన్నా ఏనా ఈ మధ్య షూటింగ్లు రావటంలో ఎందుకు? వర్క్ ఎక్కువైపోయిందా? మరి అది చెప్పాడా? చెప్తున్నాం కదా. మరి నెక్స్ట్ ఇంకొంత తగ్గించుకొని వస్తావా లేదా? ప్రయత్నం చేస్తున్నా. సరే, నేను ఆడు పిలుస్తున్నారు, ఫస్ట్ అడిగిన వంట చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడైతే మనం బగలగుంటలో లక్ష్మీనరసింహస్వామి ఈడ దాపెట్టుకునే పందిని అయితే వేటాడటం అయితే జరిగింది అనమాట. ఆయన దాపెట్టుకోవడం వల్ల ఆ ఈపు అర్జులు అన్నటువంటి ఇవి అని తరతరాల నుంచి ఇక్కడ నానుడి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే మన నరసింహస్వామి హంటింగ్ దిస్ పిగ్, అదే పందిని వేటాడటం కదా. బాగా చూసినారా మీరంతా? గుర్తుపెట్టుకోండి. పదండి, పందిని కోసి కురాకుప్పులు వేసిన కాడికి పోదాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ వచ్చి రాయి పైన రాయి పేరుస్తారు. ఎందుకు అంటే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక జనాలకి అయితే ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని. కానీ ఈ అప్ప ఎవరో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేయాలని కోరుకున్నాడు. ఆశకి అద్దు ఉండాలా, మనిషికి పొద్దు ఉండాలా. దేవుడు కూడా పాపం చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. మీకు ఇల్లు లేదా? మరి నువ్వు కట్టు. మీకు పాపం ఇల్లు లేని వాళ్ళు అనాథులు, ఈ వయసుకే చిన్న పిల్లలకి ఇల్లు లేవు. చూడు, హే భగవాన్, ఏ క్యా హువా. ఫ్రెండ్స్, మనమైతే కమ్ దగ్గర కెమెరా దగ్గరికి. ఫ్రెండ్స్, మనమైతే చిన్న ఇల్లు కట్టుకుంటాం. అంటే ఎక్కువ ఆశ వద్దు మనకి. ఈ ఫ్లోర్ మనకి, ఇది ఎవరైనా వచ్చిన అతిథులకి. ఫ్రెండ్స్, ఇది కూడా ఉంది. ఇది ఎందుకు అంటే ఇది నా కోసం కాదు, పైన కాకులు పిచ్చుకలు తిరుగుతాయి చూడు, వాటి కోసం. మీకు తెలుసు కదా, నేను అప్పుడప్పుడు నా కోసమే కాదు, జనాలు కూడా బాగుండాలా, అందులో పక్షులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడా, నా కోరికలో నిజాయితీ ఉంటే ఇల్లు కట్టుకునేటట్టు చేయండి అయినా. ఇప్పుడు మనం కుప్పుల కాడికి పోదాం. నరసింహస్వామి పందిని ఏట్లాడి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే కోసి కుప్పలేసినాడు. ఆ కుప్పలేసినవే ఇక్కడ గుంతలు ఉంటాయి, ఇట్లా రౌండ్గా ఈడ. ఫ్రెండ్స్, యాక్చువల్గా అంటే దీన్ని అయితే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. నా చిన్నప్పటి నుంచి ఇదే అని నాకు బాగా తెలుసు. ఫ్రెండ్స్, దీన్ని అయితే కొంచెం పట్టించుకొని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏదేమైనా కూడా ఈరోజు మన నరసింహస్వామి పంది కోసి కుప్పలేసిన ప్లేస్ అయితే ఇదే. అందులో మొక్కండి స్వామిని.
బా ఎవరా బా వంట మాస్టర్ ఆహా చూసారు కదా, మొత్తానికి నేను అన్ని ప్రదేశాలు తిరిగి ఆకలితో ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన వెంటనే ఇంకా మనల్లో కురాకు కోసేది అయిపోయి వంట చేస్తున్నారు. నరసింహస్వామి తన భార్య అయిన చెంచులక్ష్మిని వేసుకొని విహారయాత్రకి ఈ అడవికి వచ్చినాడు అనమాట. అది ఇది నెక్స్ట్ తర్వాయి భాగం. అదో ఇక్కడ అక్కడ పందిరాపు రూపంలో ఉన్న రాక్షసుని స్వామి భల్లంతో సకట్ అని ఒక ఏటు వేసేసినాడు అనమాట. అంటే చూసారు కదా, పంది రూపంలో ఉన్న రాక్షసుని అయితే కనిపించినాడు మన నరసింహస్వామికి. కోపం వచ్చింది, ఇంకా భార్యను పిలుచుకొని వచ్చినాడు విహారయాత్రకి. ఆ పంది ఎంత పడుతుంటే ఊరినే ఉంటాడా ఇంకా. తర్వాత ఘట్టం ఇది, స్వామి పంది వరాహాన్ని బగలిగుండపై సంహరించను. ఒక్కటే బల్ల విడిసిండు, దెబ్బ కలిసి పంది. తర్వాత దాన్ని కోసి కుప్పలు వేసినాడు. ఇది తర్వాత అదే ప్లేసే ఫ్రెండ్స్. ఇది ఈరోజు నాతో పాటు మీ జన్మ కూడా ధన్యమైంది. ఇంతటితో లాక్ కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇట్లా తిరుగుతున్నానని వాళ్ళంతా నా పైన కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు కనుక. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. ఇంకా బువ్వకు టైం అయింది. బాయ్.